నమస్తే, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. సో ఇంట్రెస్టింగ్ టాపిక్ మేడం. 90s కిడ్స్ కష్టాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జెన్జీ అని ఒక జనరేషన్ నడుస్తోంది. పాపం వీళ్ళ వరకేమో వీళ్ళకి లవ్, రిలేషన్షిప్ లేదంటే మ్యారేజ్ ఇంతే కమిట్మెంట్ ఈ మాటలు తెలుసు. జెన్జీని డేట్ చేస్తే ఎట్లా ఉంటుందని ఒక ఫన్నీ రీల్ వచ్చింది. దాంట్లో ఏంటో మేడం కొత్త కొత్తగా బెంచింగ్ అంట, సిచ్యువేషన్షిప్ అంట, ఇంకా చాలా వర్డ్స్ యూజ్ చేశారు, నాకు గుర్తు రావట్లేదు. ఎస్, అసలు ఏంటి మేడం వీటన్నిటికీ అర్థాలు ఏమనుకోవాలి అసలు? సో అర్థాలు అంటే మీరు అన్నట్టు ఎందుకు ఫామ్ అయినాయి అనడానికంటే అపార్ట్ ఫ్రమ్ తప్పు పట్టడం కానీ లేకపోతే అపార్ట్ ఫ్రమ్ ఖచ్చితంగా నవ్వు వస్తుంది. ఆ రీల్ చూసాను, నేను కూడా చూశాను. అలాగే అయిపోతుంటాడు అబ్బాయి, ఆపోజిట్ కూర్చున్న అబ్బాయి జెండర్, అమ్మాయి అలా అనేసరికి అన్ని మాటలు అనేసరికి షేక్ అవుతుంటాడు. సో కరెక్టే. కాకపోతే ఇవన్నీ అసలు ఈ రేంజ్కి ఎందుకు వచ్చాయి? ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏదైతే గీతలు గీసారో, అంటే మా పెద్దవాళ్ళు గీసినప్పుడు మాకు అవి వేద వాక్కులు. అంటే వేదవాక్కులు ఇంకవి అంటే ఒక క్రాస్ అవ్వడానికి అలా ఒక లక్ష్మణ రేఖ గీస్తే ఇట్లా దాటబోతుంటే ఫైర్ వస్తుంది చూడు, ఆ టైప్ ఉండే. అండ్ నెక్స్ట్ మా తర్వాత జనరేషన్కి ఆ ఫైర్ రావడం బంద్ చేసి కాస్త ఓకే అని అప్పుడు పెద్దవాళ్ళు కూడా కొంచెం గొంతు గట్టిగా చేస్తే ఆగిపోయే రేంజ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే వరకు ఏమైందంటే ఓకే డేటింగ్ చేయండి రా బాబు, ఎందుకంటే పెట్టబేడ చదువుకొని వస్తున్నారు, మేము చూసిన పెళ్ళిళ్ళు అయితే కాస్త డేటింగ్ అనే ఒక ప్యాటర్న్ స్టార్ట్ అయింది. డేటింగ్ అనేది ప్యాటర్న్ ఎట్లా ఉండిందంటే యాక్చువల్లీ మనకు ఆ వెస్ట్రన్ కల్చర్ని తీసుకుంటే అదేంటి అంటే జస్ట్ మంచి చెడు అర్థం, వాళ్ళు చేసింది ఎలా చేశారు, సెక్షువల్గా వెళ్ళాలి లేదా మనకు తెలీదు, బట్ వెస్ట్రన్ కల్చరే కదా డేటింగ్ అంటే. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సరే మాట్లాడుకుంటూ ఉంటే, బిఫోర్ ఏంటంటే మాట్లాడుకోకుండా జస్ట్ తెర తీసినప్పుడే మొహాలు చూసుకునేవాళ్ళు, తెర తీసినప్పుడే. అండ్ దే వర్ సో క్యూరియస్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. నచ్చినా నా చెప్పని ఈ అమ్మాయి పెళ్ళితో నేను జీవితాంతం ఈ అమ్మాయితో ఉండాలి, ఆ మ్యారేజ్ అనేదాన్ని అంత బ్యూటీగా తీసుకెళ్ళి తెలుసుకోవడంలో కొన్ని రోజులు, ఆ తెలుసుకోవడంలో నువ్వు బ్యాడ్ అని కాకుండా అర్థం చేసుకొని కాంప్రమైజ్ అవ్వాలనే జర్నీలో మైండ్ సెట్, ఇట్స్ ఆల్ మైండ్ సెట్ అమ్మా. నేను ఈ రిలేషన్ని కాపాడుకోవాలి, నయానా భయానా ఇట్లానే కలిసి ఉండాలా అనేది ఫస్ట్ బ్యాక్ మైండ్లో ఉంది మనకి పూర్వ. సో కాబట్టి ఏంటంటే తెలుసుకోవడానికి క్యూరియస్, ఆ తెలుసుకున్నప్పుడు కాస్త ఇన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అని అంత తెలివి అంత పెద్ద పెద్ద మాటలు అప్పుడు తెలియపోయినా ఓకే అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్, సాక్రిఫైస్ అనే పదాలు త్యాగాలతో కూడి అలా నిలబెట్టుకుంటేనే మేము గొప్ప అనే ఒక స్టేట్మెంట్ ఉండే. అవును, స్టేట్మెంట్ ఆఫ్ ఏంటంటే ఒక డీసెంట్ అనుకో, లేకపోతే పవర్ అనుకో, ఒక గ్రేట్నెస్, హుందాతనం అనుకో, దాని స్టేట్మెంట్ ఏంటంటే సాధించటం బంధాన్ని. ఇప్పుడు మధ్యలో వచ్చాక స్టేట్మెంట్ ఏంటంటే నేనెందుకు మారాలి, నువ్వెందుకు మారాలి, ఇది పవర్ స్టేట్మెంట్లు మారుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్ ఉంటుంది మనకి లైఫ్కి. ఇప్పుడు సారీ ఈజ్ అ స్టైల్ స్టేట్మెంట్, ఒకప్పుడు ఎనీ టైమ్ సారీ ఈజ్ అ స్టైల్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇంకా కొంచెం దాన్ని స్టైలిష్గా ఇంకొంచెం బెల్ట్ పెట్టో ఏదో చేసేసి దాన్ని అట్లా మార్చే ఎవాల్వ్ అవుతూ ఉంటుంది అకార్డింగ్ టు ది జనరేషన్ ఆర్ మనకు పోతున్నా కొద్దీ, అంటే పరిస్థితులను బట్టి అన్నట్టు దీని మారుతున్నాయి. సో ఇక్కడ ఏమైందంటే ఈ పదాలు రావడానికి ఏంటి మేడం మీ రీజన్ అంటే బ్రోకెన్ ఫ్యామిలీస్, లేకపోతే ఇంట్లో బ్రోకెన్ హార్ట్స్, అమ్మ నాన్న ఇష్టం లేకపోయినా చేసుకొని కొట్టుకుంటూ ఉండి ఇలా వీళ్ళు చూడటము, లేకపోతే సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి వచ్చేసి ఉండొచ్చు డివోర్స్ తీసుకొని, దాని డివోర్స్ ట్యాబు వీళ్ళని చిన్నప్పటి నుంచి వీళ్ళు పరిస్థితులు అండర్గోయి ఉండొచ్చు, లేకపోతే చుట్టుపక్కన అయ్యి ఉండొచ్చు. ఇలా కొన్ని చూసి తర్వాత సోషల్ నార్మ్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఏదన్నా కానివ్వండి వీళ్ళు ఈ రేంజ్కి రావడం జరిగింది. సో ఈ రేంజ్కి వచ్చిన వాటిల్లో ఏంటి అంటే వాళ్ళు ఎందుకు అసలు ఇలా అంటే దే ఆర్ వెరీ ఫియర్ ఆఫ్ అ కమిట్మెంట్ అమ్మా. ఓకే, ఫస్ట్ కమిట్ అవ్వాలంటే భయం, ఎందుకంటే కమిట్ అయితే పీక్కోలేము రాక్కోలేము అనే ఒక భయం అయితే క్రియేట్ అయింది వాళ్ళకి. అందుకనే ఇలా ఇప్పుడు మీరు అన్న బెంచింగ్ అనుకోండి అండి. ఫర్ ఎగ్జాంపుల్ బెంచింగ్ అంటే ఏంటి, ఇప్పుడు నీతో రిలేషన్లో ఉన్న తర్వాత నేను వదిలి మన ఇద్దరికి బ్రేకప్ అయిందంటే ఆ బ్రేకప్ని తట్టుకోవడానికి నాకు స్టామినా లేదు, టైము లేదు, బికాజ్ ఐ నీడ్ దట్ ఎమోషనల్ ఒక బ్యాకప్ కావాలి నాకు.
ఏం కావాలా, జనరేటర్ కావాలా, జనరేటర్ ఇంట్లో ఉంటుంది, పవర్ పోయినప్పుడు ఏం చేస్తాను నేను ఇమీడియట్గా జనరేటర్ ఆన్ చేసుకుంటా. సో టైం వేస్ట్ కాదు నేను ఎత్తుక్కోవడానికి. ఆల్రెడీ ఎవరో వెంట పడుతున్నారు, ఎవరో ఇష్టం ఉన్నారు, ఎవరో నన్ను అప్రోచ్ అవుతున్నారు, కానీ నేను ఆల్రెడీ రిలేషన్లో ఉన్నా. ఇతనికి ఇమ్మీడియట్గా నో చెప్పా. ఇవి కూడా చెక్ చేస్తా. ఓకే, ఇంకా ఏదైనా ఉందేమో, ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఓకే, ఐ మైట్ మిస్ సంథింగ్ ఇఫ్ నేను వదులుకుంటే. ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి క్వాలిటీస్, అమ్మాయి అవని అబ్బాయి అవని, ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. ఇదే కమిట్ అయ్యాను కదా. ఇక ఈ మూడ్లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా నువ్వు చిన్న తప్పు చేసినా వదిలించుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా? ఆప్షన్ ఉంది కదా, అప్పుడు ఆప్షన్ ఉంది కదా. సో ఈ బెంచింగ్ వచ్చింది. ఈ బెంచింగ్ కాకుండా ఇప్పుడు ఏదైనా సిచ్యుయేషన్షిప్. ది సిచ్యుయేషన్షిప్ ఇస్ అగైన్ టోటల్లీ నా సిచ్యుయేషన్, నేను ఏదైతే లో ఉన్నా హై ఉన్నా యు ఆర్ లైక్ వైబింగ్ సెట్ అవుతుంది నీకు నాకు. ఇప్పుడు నేను ఎమోషనల్లీ డౌన్ ఉన్నా, సిచ్యుయేషన్ బాగాలేదు నాది. సో ఆ టైంలో సెక్షువల్లీ కానీ ఎమోషనల్లీ కానీ అవైలబుల్ ఉండాలి. ఓకే, బట్ నో లేబుల్. ఓకే, గర్ల్ ఫ్రెండ్ అనో, బాయ్ ఫ్రెండ్ అనో, లేకపోతే కమిటెడ్ అనో, నో నథింగ్, లేబులింగ్ ఉండదు. సో సిచ్యుయేషన్ మందము వీఆర్ అవైలబుల్ టు ఈచ్ అదర్ అనేది సిచ్యుయేషన్షిప్ అని పెట్టుకున్నారంట. అండ్ థర్డ్, ఇందాక మీరు ఏమైనా ఫ్లర్టేషన్షిప్. ఫ్లర్టేషన్షిప్ ఈజ్ అంటే నాకు బికాజ్ జన్జీతో నేను ఎందుకంటే బిఫోర్ వి స్పీక్ ఇట్లాంటివి నాకు అసలు వాళ్ళ పల్స్ కూడా తెలియాలిగా. అవును, వాళ్ళ ఒక రాజ్యంలో ఏం జరుగుతుందో తెలియాలి కదా. ఎలా అయితే రాజ్యంలో ఏం జరుగుతుందో రాజు ముసుగు వేసుకొని వెళ్ళి రాజ్యంలో తిరిగినట్టు ఐ ఆల్వేస్ మిక్సప్ టాక్ టు దిస్ జన్జీ. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అని, బికాస్ ఐ విల్ బీ మోర్ ఫ్రెండ్లీ అండ్ అండర్స్టాండింగ్. దే విల్ టాక్ టు మీ అండ్ దే విల్ టాక్ టు మీ ఇన్ అ వెరీ రూట్ థింగ్స్. ఇప్పుడు మనం ఎంత కంప్లైంట్ చేస్తున్నామో, ఎంత కోపం పడుతున్నామో, కొన్ని పెయిన్ పాయింట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అవును. సో అలా అని అందరూ మంచోళ్ళని చెప్పట్లేదు నేను. సో జనరల్లీ చెప్తున్నా, ఫ్లర్టేషన్షిప్లో ఏంటి, జస్ట్ లైక్ టు మేక్ యూ హ్యాపీ, టు ఫీల్ యూ. ఇప్పుడు చాలామంది లేడీస్ అవ్వనివ్వండి, మోస్ట్లీ లేడీస్ అని కూడా చెప్తాను నేను, జెంట్స్ అవ్వనివ్వండి, జస్ట్ టు మేక్ ఫీల్ దట్ మెసేజ్లు చాటింగ్లు చేస్తుంటారు. పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎఫ్బీలో తీస్తే ఎంతమందో, మొన్న ఎక్కడో విన్నాం కదా మనం, 60 ఏళ్ళకి కూడా ఒక మెసేజ్ వచ్చింది, ఎవరో ఒక ఆవిడ పెట్టింది అని. సో ఇట్స్ ఆల్ లైక్ దట్ ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, దట్ ఈస్ ఎండార్ఫిన్స్ ఆర్. సో ఆ ఫీల్ గుడ్ హార్మోన్కి దట్ ఈస్ అ ఫ్లర్టింగ్ అప్పుడు ఏంటంటే దట్ లైక్ యు ఆర్ నాట్ డేర్ టు గో ఇన్ టు ద రిలేషన్, ఆర్ ఇష్టం లేదు ఫిజికల్ రిలేషన్, బట్ టు ఫీల్ గుడ్. ఇప్పుడు అమ్మాయి చూడండి, చాలా మంది అమ్మాయిలు అసలు వెంటనే కట్ డౌన్ చేయొచ్చండి, కానీ వాళ్ళకి ఫ్లర్టేషన్షిప్ ఇష్టం. అమ్మాయిలు వాడి పాపం వాడు తిరుగుతూ ఉంటాడు, ఓకే చిరునవ్వు నవ్వుతారు, అది చేస్తారు ఇది చేస్తారు, వాడు కరెక్ట్గా రంగంలోకి దిగి అనగానే చల్ నేను అట్లా అనలేదు నిన్ను, ఇంకా వాడు ముందుకు వస్తే అన్నా అనేస్తారు. ఓకే, అది మా డేంజర్ ఉన్నారు అమ్మాయిలు. సో ఫ్లర్టేషన్షిప్ ఏంటంటే ఇగో ఇదే ఏంటంటే అప్పటి వరకు గోడ మీద పిల్లి మాదిరి. ఓకే, సో ఇది ఒక పరిస్థితి. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ స్ట్రింగ్ హ్యాండ్ అంటారు. ఈ వన్ స్ట్రింగ్ హ్యాండ్లో ఏంటంటే వాళ్ళ ఫిజికల్ రిలేషన్లో ఫుల్ కమిటెడ్ ఉంటారు, ఇంకేం మిగతా ఎమోషనల్లీ అవైలబుల్ ఉండం, ఓన్లీ ఫిజికల్లీ ఇద్దరం ఉంటాం. నీ పని నీది, నా పని నాది. ఎమోషనల్లీ అయితే వీఆర్ నాట్ కనెక్టెడ్. ఓకే, సో మరి ఇన్ని చేసిన తర్వాత అసలు ట్రూ లవ్ వేస్తుంది అని ఆ రీల్లో అడిగాడు. దట్స్ సచ్ ఎ క్యూట్ క్వశ్చన్. అవును, ఇంకా అక్కడే ఆగిపోయాడు 90 కిడ్స్, ఇంకా అక్కడే ట్రూ లవ్ దగ్గర ఆగిపోయాడు. ఉన్నారు అందుకే అంటున్నాను కదా. సో అంటే చాలా క్లియర్గా చెప్తుంది, వెరీ క్లియర్. ఈ జెన్జీ వెరీ క్లియర్ అనుకుంటున్నారు, కానీ దే ఆర్ మిస్సింగ్ అవుట్ దట్ బ్యూటీ అండ్ ఆథెంటిసిటీ ఆఫ్ లవ్. కాదు మేడం, మనం ఎంత ఫ్యాన్సీ నేమ్స్, ఎంత మంచి మంచి పేర్లు పెట్టుకున్నా అది వినడానికి చండాలంగానే ఉంది కదా. వినడానికే చండాలంగా ఉంటే చేసే వాళ్ళని చూస్తే ఎంత చండాలం కావాలి. అదే కదా, అసలు వాళ్ళ కళ్ళల్లో ఎంత చండాలం కావాలి. గ్రేట్ అనుకుంటున్నారు తల్లి, అది గ్రేట్ అయితే కాదు. అప్పుడు ఇవన్నీ టెస్ట్ చేసేదే ట్రూ లవ్ ఫైండ్ చేయడానికంట. అంటే ఏడ్చినట్టుంది, అదే కదా నువ్వు, అదే అంత చండాలంగా ఉంది. అసలు ట్రూ ఎక్కడుంది ఇంకక్కడ, అదే అసలు నీ మీద లవ్ పుట్టడానికి అసలు ఎక్కడుంది. సో కాబట్టికే బేసికల్గా అయితే ఇందులో మీరు ఇవన్నీ చేసేవాళ్ళు అంతా ఈ జెన్జీ అంతా చిల్లర బ్యాచ్ ఏం కాదు. అందరూ కొంతమంది బెకార్ రోళ్ళు ఉంటారు, ఇట్లా చదువు సంద లేకుండా చిల్లరగా ఇదే పనిలో తిరిగే వాళ్ళు ఉంటారు. అది ఒక వర్గం. అయితే టూ మచ్ సెల్ఫ్ గ్రోత్ మీద
ఎమోషనల్ ఇండిపెండెన్సీ కావాలి నాకు. ఎవడో వచ్చి నన్ను ట్రిగ్గర్ చేసి నన్ను ఆడుకొని పోవద్దు. నా ఎమోషన్స్ నా కంట్రోల్లో ఉండాలి. ఇవైతే నా ఎమోషన్స్ నా కంట్రోల్లో ఉంటాయి. ఓకే. ఎమోషన్ అంటే చాలా సక్సెస్ఫుల్ విమెన్ అవ్వనివ్వండి, చాలా సక్సెస్ఫుల్ మెన్ అవ్వనివ్వండి, దే ఆర్ ఆల్సో లైక్ చూసింగ్ దిస్ అనేది కొంచెం బాధాకరమైన విషయం. అవునవును. అంటే ఫినాన్షియల్ కూడా వీళ్ళు స్ట్రాంగ్ ఉండటము. నాకు ఎమోషనల్ ఇండిపెండెన్స్ కావాలా, నేను కమిట్ అయ్యాను అనుకో వీడు తొక్కేస్తాడు, ఈమె తొక్కేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద టాంట్రమ్స్. లేడీస్ అంతా కూడా చాలా డ్రామాబాజ్ అయిపోయినరు. అంటే లైక్ నువ్వు ఇది చెయ్యట్లేను, అది చెప్పేది బ్రాండెడ్ బ్యాగ్ కావాలి, షాపింగ్ కావాలి, అక్కడికి తీసుకుపో, ఈ టూర్ తీసుకుపో, నువ్వు వేస్ట్, నువ్వు ఇది రాత్రి చిన్న చిన్న బట్టలు వేసుకొని నువ్వు లేకపోతే ఎక్కడికో బయటకి ఎక్కడికి మన పబ్బులకు తిప్పలేదని డివోర్స్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ చూసి చల్ వద్దు. ఎందుకు తలనొప్పులు అనుకుంటున్నారు? ఎందుకు అదే ఇవన్నీ ఒక బ్యాకప్లో ఎక్కడో కొన్ని చూసి చాలా చదువుకున్న వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, స్ట్రాంగ్ విమెన్ అవ్వనివ్వండి, స్ట్రాంగ్ మెన్ అవ్వడం కూడా ఇది ఒక కల్చర్ కింద తీసుకోవడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూస్ చేసుకున్నది అది రైట్ కాదు. బికాజ్ ఇది ఏం హ్యాపీనెస్ ఇస్తుంది అని అనుకుంటున్నారు. దిస్ ఇస్ టైమ్ బీయింగ్ హ్యాపీనెస్. యూ ఫీల్ దట్ నీ కంట్రోల్లో ఉంది లైఫ్ అని నువ్వు అనుకుంటున్నావు, బట్ నీకు తెలియకుండానే నువ్వు ఆ పిచ్చి కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నావు. ఈ డేటింగ్ యాప్స్ టూ మచ్ ఆఫ్ అవైలబిలిటీ ఉండడము, ఇప్పుడు టిండర్ అనే బంబుల ఏమేమో ఉన్నాయి. సో నీకు అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. డిఎంఎస్ అని పెట్టడము. సో నీకు ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు, ఎంత వైడ్ రేంజ్లో కూడా నేను సెర్చ్ చేయొచ్చు. నాకు ఇంకా ఏదైనా మంచిది ఉందేమో, వీటితో కమిట్ అవుదామంటే ఇంకా ఏమైనా మంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ ఎ మానిటరీ వేస్. నువ్వు ఒక చిన్న కారున్నోడు దొరికాడంటే బెంజున్నోడు దొరికాడు బిఎంఏ రాయల్ రాజు. సో నీ మీద బేసికల్గా నువ్వు యూఆర్ ట్రయింగ్ అవుట్ న్యూ థింగ్స్. జస్ట్ ఐఎమ్ టెలింగ్ ఇన్ ఎ మానిటరీ వే, డజంట్ మీన్ లేకపోతే క్వాలిటీస్ అవి కూడా ఉండొచ్చు. కానీ నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్క దానికి నెగిటివ్స్ ఉంటాయి, ప్లస్ ఉంటుంది కదా. సో నువ్వు ఎత్తుక్కుంటూ పోతే ఎక్కడ దానికి ఎండ్? ఒక ఎండ్ అయితే లేదు, ఖచ్చితంగా లేదు. సో కాబట్టికే ఎంత మీరు వాదిచ్చినా కూడా జెన్జీ, మై డియర్ జెన్జీ, యు ఆర్ లూజింగ్ అవుట్ యువర్ ఆథెంటిసిటీ, that freshness in your life, which is actual beauty of romance, our love, our fights. మీరు ఇట్లా ఉండటం బట్టే ఇది కాకపోతే అది కాకపోతే యు బికమింగ్ సో టాక్సిక్. ఎంత టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయంటే చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలు అంటే మీరు అనొచ్చు మేడం ఇప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు అన్నట్లే, అంటే డిగ్రీలో అట్లా ఉన్న వాళ్ళు ఇంజనీర్ బ్రేకప్ అయింది. ఎందుకంటే అమ్మో టాక్సిక్ రిలేషన్, అయ్య బాబోయ్ అసలు వాడికి టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి? వాడిని హెరాస్ చేసేయటం, ఈ ఫోన్లు పగలగొట్టుకోవడం, నువ్వు ఎవరితో ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడగటం, ఈ అమ్మాయికి బీపీ రావటం, లేకపోతే రాత్రులు బయటికి రమ్మడం, లేకపోతే ఈ అమ్మాయి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్తో ఉన్నా ఎవరితో ఉన్నావు వీడియో కాల్ చూపించమంటాం, లేకపోతే ఇంకేదైనా ఫిజికల్గా చూపించమంటాం, లేకపోతే ఈ అబ్బాయిని కూడా నువ్వు ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడావు జుట్టు పట్టుకొని కొట్టుకోవటం, ఇన్ని జరుగుతున్నాయంట. అంటే పెళ్ళి కాకముందే వీడు చేయి కూడా చేసుకుంటున్నాడు, ఆ అమ్మాయి చేయి చేసుకుంటుంది. అసలు మనకు పెళ్ళయ్యాక చేయి చేసుకుంటే వీడు మొగాడు కాదురా బాబు అనే మనము పాతకాలంలో పశువుతో సమానం అని చెప్పారు. భార్య మీద చేయి చేసుకున్నవాడు పశువుతో సమానం. అలాంటి వాళ్ళు వీళ్ళు మొన్న ఇంకెక్కడ ఒకటి స్టేట్మెంట్ విన్నాను, కొట్ట లేకుండా ఉన్న రిలేషన్ అంట అది కరెక్ట్ కాదంట. I don't know where did I heard this. One nice gentleman పెట్టే అంటే ఆ ఫ్రీడమ్ ఉండాలంట. అంటే ఇప్పుడు నీకు ఏది అనిపిస్తే నువ్వు అది చేయగలగాలి. అంటే అసలు అది అర్జున్ రెడ్డి మూవీలో లాగా ఎగ్జాక్ట్లీ అదే ఒక సంస్కారం. అంటే అందమైన దాన్ని ఒక వికృతంగా చూపించగలిగే ఒక ప్రక్రియ అది మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిందా లేకపోతే సోషల్ మీడియా నుంచి వచ్చి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఈ థీమ్స్ ఆర్ బిల్ట్ by human. Culture is built by ancient Vedas. Culture. So, ippudu trend is built by us. You are getting my point? So, trend never can be your culture. Yes, correct. అది మర్చిపోతున్నారు అందరూ. ట్రెండ్ ఈజ్ నాట్ బిల్ట్ బై అ కల్చర్. సో అది ఎప్పుడు ఫాలో అవ్వాలి అనుకోవడం మూర్ఖత్వం. బీ ఆథెంటిక్. నీ కల్చర్లో పిచ్చ స్టైల్ ఉంది. మీరు ఇప్పుడు మనం వేసుకునే సారీస్ అన్న బ్లౌజ్ అన్న నెక్లెస్ అనండి ప్రతి ఒక్క సవ్యసాచి నుంచి తీసుకుంటే మీకు ఆయన ఎవరమ్మా బాగా మూవీస్ తీస్తారు దీపికా పదుకొండ పెట్టి
సంజయ్ లీలా బన్సాలి. సంజయ్ లీలా బన్సాలి, వీళ్ళందరూ ద ఇంట్రిసిటీ తోటి ఆ డిజైనింగ్ కానీ దిస్ ఆల్ ఫ్రమ్ ద ఓల్డ్ కల్చర్. ఎస్ ఆఫ్ కోర్స్, అవును. అవునా కదా? సో నేనేమంటున్నాను, ఐఎమ్ లైక్ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్ పాయింట్స్. వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ ఫ్యాషన్ మన కల్చర్లో ఆల్రెడీ ఉంది, అర్థమైందా? సో నవ్వు ఎట్లా అయిపోతుంది తెలుసా, రాను రాను ఫ్యాషన్ కానీ, ఫ్యాషన్ ఏంటి, ట్రెండ్ ఏంటి అంటే బీయింగ్ విత్ వన్ పర్సన్, మొనోగమీ ఈజ్ ఎ ఫ్యాషన్. ఓకే, అలా వస్తుంది అని మాత్రం నా ఒక సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఎప్పటికైనా హిస్టరీ విల్ రిపీట్ అనుషా, ఎందుకంటే పీక్స్ వెళ్ళిపోయింది. వినాశకాలే విపరీత బుద్ధి అని మీరు చూస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు రోడ్డున పట్టడం, పెద్ద పెద్ద వాళ్ళ ఎఫైర్స్ బయటపడటం. ఇప్పుడు అంతా చూడండి మీరు, ఈ మధ్య కాలంలోనే చూస్తే జానీ మాస్టర్ది తీసుకొనివ్వండి, మీరు అమ్మాయి గారు లావణ్య తీసుకొనివ్వండి, ఇంకెవరో దువ్వాడ వాళ్ళది తీసుకొనివ్వండి. నేను ఎవరిని అసలు తప్పు పట్టట్లా, అంటే వైపరీత్యం అన్నట్టు అసలు ఎక్కడ చూసినా ఇదే నాన్ సెన్స్. సో దీస్ ఆర్ ద ఓన్లీ షోన్ అండ్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్. బిహైండ్ కెమెరాస్ నెంబర్ ఉండొచ్చు. సో నేనేమంటున్నాను అంటే లైక్ జెన్సీకి చెప్పేది ఏంటంటే, పిచ్చి స్మార్ట్ ఉన్నారమ్మా వాళ్ళు. దే ఆర్ వెరీ ఫోకస్డ్ ఆన్ సెల్ఫ్ గ్రోత్. నేను ఎదుగుతూ అంటే ఎకనామికల్గా బాగా స్థిరపడుతున్నారు. స్టార్ట్అప్స్ అని అది అదే, అందుకే దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్. మీరు సెల్ఫ్ గ్రోత్ ఎమోషనల్గా నేను ఎవరికి కంట్రోల్ ఇవ్వద్దు అనుకుంటున్నారు, కానీ నువ్వు ఎంత కంట్రోల్ ఇవ్వవో, నువ్వు ఒక్కడికి ఒక ఆమెకి ఇచ్చే కంట్రోల్ని నువ్వు 10 మందికి ఇస్తున్నావు. అవును, కరెక్ట్. 10 మంది నిన్ను పికిల్ బాల్ ఆడినట్టు ఆడతారు. అవును, అర్థమవుతుందా? అండ్ యువర్ ఎమోషన్స్ ఆర్ సో ట్యాంపర్డ్. అప్పుడు నీకే తెలియదు అసలు. యూ లూజ్ యువర్ ఒరిజినల్ ఐడెంటిటీ, యూ లూజ్ యువర్ సెల్ఫ్. అండ్ అప్పుడు క్రాష్ డౌన్ అయినప్పుడు వాళ్ళు వెళ్ళే హార్ట్ బ్రేకప్స్ని దే కుడెంట్ హ్యాండిల్. ఆ హ్యాండిల్ చేసుకోలేనప్పుడు 2 రకాలు తయారవుతున్నారు. ఒకటి రెబల్గా తయారై చాలా గలీజ్గా తయారవ్వడం, అంటే ఇంకా ఏదంటే దేనికన్నా రెడీ అన్నట్టు. అండ్ సెకండ్ వర్గం ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ద డిప్రెషన్, అంటే లో అయిపోయి అసలు ఎందుకు కాకుండా ఒక పిచ్చిగా తయారైపోయి రూమ్లో ఉండి, ఎక్కడ డార్క్ రూమ్స్లో ఉండి ఒక పని చేయలేకపోవడము, లావ్ అవ్వడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి చాలా బ్లాక్ అవ్వడము, తినకపోవడం, లేకపోతే ఓవర్ ఈటింగ్ చేయడము, అందుకే స్లీప్లెస్ నైట్స్ అవ్వటము. అండ్ వేరే వాళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడము, ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడము. అదేవిధంగా ఈ సెక్షువల్ ఈజ్ అయిపోయింది కదా ఇన్ని ట్రై చేసినప్పుడు. సో దే విల్ ప్రిఫర్ ఫర్ వన్ నైట్ స్టాండ్స్ అండ్ ఆల్ ద జస్ట్ ఇట్ బికమ్స్ అ వెరీ నార్మల్. అందుకే వాళ్ళు ఇట్లా అంటారు, ఏం తప్పు. ఇంకా అట్లాంటి వాళ్ళకి మనం అసలు ఏమీ చెప్పలేము కదా. నువ్వు ఏం తప్పు అని అడిగిన వాళ్ళకి అసలు తప్పుని ఇంకేం మాట్లాడినా వాడికి అర్థం కాదు. ఒకటి ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పకముందు అర్థమవుతుంది, మేజర్ థింగ్. అర్థం చేసుకునే వాళ్ళకి నువ్వు గొంతు చించుకొని అరిసినా కూడా అర్థం అవ్వదు. ఎక్స్పీరియన్స్తో మాత్రం దెబ్బ పడుతుంది అనుష, జీవితంలో కోలుకోనేంత పడుతుంది. కానీ ఒక లైఫ్ కోచ్గా, ఒక రిలేషన్షిప్ కౌన్సిలర్గా, ఒక మదర్గా, ఒక సిస్టర్గా వన్ థింగ్ ఐ లవ్ టు టెల్. మీరు ఎంత ఫ్యాషన్ అనుకున్నా, ఎంత ట్రెండ్ అనుకున్నా, ఇప్పుడు ఇదే చూస్ చేసుకుంటున్నాము జెన్జీ అని ఫ్యాషన్గా నేమ్ పెట్టుకున్నా, బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ, మన కల్చర్లో ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతేనే మీరు మీ గ్రోత్, ఏదైతే సెల్ఫ్ గ్రోత్కి అందమో, మీ ఒక నాలెడ్జ్కి మీరు వేసుకొని ముందుకు వెళ్తున్నారని మేము గర్వంతో వెనక్కి చూసి, తల్లిదండ్రులు కానీ సమాజం కానీ ఏదైతే మీ వెనకాల పెద్దవాళ్ళు అనేది ఏదైతే ఉంటుందో సగర్వంగా వీళ్ళు మా పిల్లలు అని చెప్పుకునేటట్టు బిహేవ్ చేయాలని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను. రైట్, వెల్ సెడ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్షా.